విశ్వాసి తమ జీవితంలో మొట్టమొదటిగా పట్టుకోవాల్సినటువంటిది మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి ఏంటనే? పవిత్రత. మొత్తం పవిత్ర కదా. అసలు దేవుని బిడ్డలు కావలసినటువంటిదే కదా, అంతే కదా. లోకానికి మనుషులకు, లోకానికి విశ్వాసికి ఉన్నటువంటి తేడా ఏంటిది? క్యా హై, क्या अलग है? कौन दुनिया में रहते हैं, कौन प्रभु में रहते हैं, अलग क्या है? అవునా కదా. లోకములో ఉన్నటువంటి వ్యక్తికి కదా, విశ్వాసి అయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఒక్కటి చెప్పాలి అని అంటే అది పరిశుద్ధతనే, అంతే కదా. పవిత్రత. లోకంలో ఉన్నోడు విశ్వాసి అయిన వాడు ఒకటే ఉంటే పైగా ఏమున్నదండి, అంతే కదా. లాభం ఏం లేదు కదా. ఏమి ఏమంటారు, ఫరక్ నై పడతా. ఫరక్ ఏ హై कि जो ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారు కలిగి ఉండాల్సినటువంటిది ఏంటంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎందుకు పరిశుద్ధతను కలిగి ఉండాలి అని అంటే, ఎందుకు కలిగి ఉండాలి అంటే మన దేవుడు పరిశుద్ధుడు, అవునా కదా. हमारा ప్రభు పవిత్ర హై, हम क्यों పవిత్ర హై? మనం ఎందుకు పవిత్రంగా ఉండాలి, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే మన దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు ఏమన్నాడు? వాక్యంలో రాయబడింది కదా. లేవియ కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో మనం చదివితే, లేవియ పుస్తక్ 11 అధ్యాయ और 44 నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు పరిశుద్ధపరచుకొనవలెను. क्या है? लेवी पुस्तक अध्याय 11 और 44 वचनम 44 हाँ, क्या है? 11 అధ్యాయం లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనం. దొరికిందా? क्योंकि मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ, इस कारण अपने को शुद्ध करके पवित्र बने रहो, क्योंकि मैं पवित्र हूँ, इसलिए तुम किसी प्रकार के अरे बस तुम, मैं पवित्र हूँ तो इसलिए तुम भी पवित्र रहना, అంతే కదా. అదే కదా. అదే మాటను మనము పేతురు పత్రికలో కూడా చదువుతాం. మొదటి పేతురు 1వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమంటాడంటే పేతురు, మనము మరి ఆ విశ్వాసులమైనటువంటి మనము, ప్రభువును అంగీకరించినటువంటి మనము ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధ, పవిత్ర కదా. దునియా దేశాన్ని కదా, లోకంలో ఉన్నట్టుగా కాదు, అవునా కదా. లోకంలో ఉన్నటువంటిగా కాదు. అసలు సంఘము అంటే తెలుసా? సంఘము అంటాం కదా మనం, సంఘము కదా. సంఘము అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘము అనగా అసలు నిజానికి నిర్వచనం ఏంటిది అని అంటే, లోకములో ఉంటూ లోకానికి వేరే జీవించడం. అది దాని అర్థం ఏంటంటే, లోకములో ఉంటూ లోకానికి వేరుగా జీవించడం, అది సంఘం అంటే. దేవుడు దాన్ని ఇంకా గ్రీకులో ఏమంటారంటే ఎక్లీషియా అని అంటారు. ఎక్లీషియా అంటే కాలియో అనే 2 పదాలు. ఎక్ అంటే బయట, ఎక్సిట్ అంటే కదా, ఎక్సోడస్. సో ఎక్ అని అంటేనేమో బయట, కాలియో అని అంటే పిలవడం అన్నట్టు. లోకములో నుండి దేవుడు పిలిచినటువంటి దానినే సంఘము అని అంటారు అన్నట్టు. అది సంఘ చరిత్రలో మొట్టమొదటిది. चर्च मतलब क्या है? चर्च मतलब ये है कि दुनिया से बाहर आ जाना. ఎందుకంటే దునియాలో ఏమున్నది? దునియా में क्या है? పాపం है కదా. పాపము నుండి బయటకు రావటం ఏమంటారనంటే సంఘము అని అంటారు. సంఘము అర్థమైందా? పాపము నుండి, లోకము నుండి వేరు చేయబడినటువంటి ప్రజల సమూహం, అది సంఘము అనగా. మళ్ళీ ఎక్కడ ఉంటారు?
లోకంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు. లోకంలో ఉండటం వేరు, లోకములో కలిసిపోవటం వేరు. అర్థమైందా? दुनिया में रहना, दुनिया से के साथ रहना, दो भी अलग है, अलग है. అర్థమైందా? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు. అర్థమైందా? వెలుగుగా ఉండటానికి కదా, జ్యోతిగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. అదే మన 93వ కీర్తన లాస్ట్ లైన్ లో మనం చదివింది అదే. మీరు ఒకవేళ చదివితే 93వ కీర్తన పోయి ఓ భజన సంగీతం పిలిచాం ఓ పరాన 93 में యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎందుకు అనంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు కాబట్టి हमारा प्रभु पवित्र है तो हम भी पवित्र रहना. అర్థమైందా? మన దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధతకు హెబ్రీలో ఉపయోగించినటువంటి పదము అర్థము చాలా పెద్దది. పరిశుద్ధతకు హెబ్రీలో ఉపయోగించినటువంటి పదమును కాదోష్ అని అంటారు. కాదోష్ హెబ్రీ में वो पवित्रता का नाम है కాదోష్ बोलता है. కాదోష్ అంటే అది ఇంకా అది తెల్లటి పాలను సూచిస్తుంది అన్నాడు. తెల్లటి పాలల్లా నల్లటి పొగ్గేస్తే ఉంటుంది చెప్పండి. నల్లది काला, वो सफेद दूध में कुछ काला डाले तो कैसा लगता? गलीज होता కదా. తెల్లటి పాలను సూచిస్తుంది అన్నట్టు. అంటే ఎంత కూడా దుమ్ము లేనటువంటి మచ్చ లేనటువంటి పాల లాంటి పరిశుద్ధతను దేవుని పరిశుద్ధత సూచిస్తుంది. అది కాదోషం అంటే మన దేవుడు हमारा प्रभु जो किसको हमने आराधना करते हैं उन्हें पवित्र है. ఆయన పరిశుద్ధుడు. కావున దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పౌలు ఏమంటాడు తెలుసా? మీరు ఒకప్పుడు కూడా లోకంలో మీరు ఉన్నారు కానీ ఇప్పుడు అని అంటారు. ఎప్పుడు పౌలు మాట్లాడినా కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఒకప్పుడు ఇప్పుడు, ఒకప్పుడు ఇప్పుడు. అదవుతుందా? అది ఒకప్పుడు మనం ఉన్నాం, మునుపు అని అంటాడు. మునుపు మనము దైవోగ్రతకు పాత్రలు ఏమైతుంది? మునుపు మనం ఉన్నాం. పైలే కైసే थे लेकिन अब कैसे है కదా. ఎప్పుడు కూడా దేవుడు దాన్ని అడుగుతాడు. ఏమంటారు? అప్పుడు సరే అప్పుడు जब कैसे है वो प्रभु ने छोड़ देते. जब कैसे है वो प्रभु छोड़ देते. प्रभु बोलते हैं अब कैसे है. ఎప్పుడైనా కానీ దేవుడు ప్రెసెంట్ నే మాట్లాడతాడు ఎప్పుడు కూడా కదా. प्रेजेंट अब क्या है? अब आपका बात प्रभु ने बात करते, कल का बात नहीं बात करते. इंसान कल का बात करते కదా. कब जब कैसे थे, कैसे అప్పుడు ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా చేసి ఉండే ఓ బాత్ करते. కానీ మన దేవుడు దాన్ని ఎప్పుడు కూడా మాట్లాడాడు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా ప్రస్తుతాన్ని గురించే ఆయన మాట్లాడతాడు. తర్వాత భవిష్యత్తు గురించే మాట్లాడతాడు. అప్కా బాత్ करते और భవిష్యత్ కా బాత్ करते. దేవునికి స్తోత్రం. అందుకోసమని మరి కొరింథీ పత్రికలో మనం చదువుతాం ఏంటంటే పాతవి గతించెను ఇప్పుడు కొత్తగా అయ్యను. ప్రభు का वचन कहते हैं जो पुराना हो गया वो पुराना हो गया अब सब नया बन गया. అయితే మరి మనం వేటిని విడిచిపెట్టదు అని అంటే మొట్టమొదటిగా మనము పరిశుద్ధతను మనము విడిచిపెట్టదు. వాక్యంలో కూడా మనం చూస్తాం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. अरे దేవుని చూడాలి. प्रभु को देखना, मैं प्रभु को देखना बोले तो कौन प्रभु को देखते? जो पवित्र है उन्हें देखते. प्रभु का वचन है పవిత్రత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడనేరడు. కోపి కదా పవిత్ర బినా పవిత్రత ప్రభుకు కోల్పోయి నై देखते ఎవరు కూడా. ఎందుకంటే పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరైనా కానీ మరి పాపం చూస్తారా? ఎవరు కూడా పాపం చూడలేదు. కాబట్టి మనము పరిశుద్ధతను అలాగే పట్టుకోవాలి. అంతేకాదు వాక్యంలో ఏమంటే మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సుసమాచారం అధ్యాయం 5 में है. దాన్ని కొండ మీద ప్రసంగం అని అంటారు. అందులో మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు కదా. కానీ ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ అని అంటారు. PURE అంటే ప్యూర్ అంటే
కదా, స్వచ్ఛమైంది కదా, ప్యూర్ కదా. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఆత్మ విషయకై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. పరలోక राज्य स्वर्ग किसको मिलते हैं? ఎవరికంటే అడిగి దొరకదు కదా, కిసికు గుర్తు వస్తున్నాయి మిల్తే ఈ అక్క దొరికితే ఇంకా మనదేంటి, మన కష్టం ఎందుకు కదా, అవునా కదా, కదా అవునా కదా, అందరికి దొరకదు అది. సొక్కు నై మిల్తే, స్వర్గ రాజ్య సొక్కు నై మిల్తే. ప్రైజ్ అందరికి వస్తుందా? సొక్కు మిల్తే ప్రైజ్, ప్రైజ్ సొక్కు మిల్తే. ఒక 10 మంది ఒప్పుకున్నారు అనుకుందాం రన్నింగ్ రేస్ లో, అందరికి ప్రైజ్, అందరికి ఇస్తే ఇక మెల్లగా వస్తాడు లాస్ట్. सबको प्राइज दिया तो आखिर वाला ऐसा चल के आते अरे वो बसड़, क्योंकि सबको प्राइज मिलता, सबको प्राइज नहीं मिलता. किसको मिलता? जो पहले आते हैं उसको ही. तो फर्स्ट ट्रेन వస్తాడు, ఈ తిని పడుకొని పొద్దున్న లేచి కదా 10 గంటలకు లేచి అది ఏం చేయకుండా ఉంటూ వస్తాడు. అదేమన్నా రాడాడు. ఎవడొస్తాడు ఫస్ట్? ప్రయాసపడేటోడు, जो मेहनत करते కదా, కష్టపడతాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, और प्रैक्टिस करते तो उसको आते. हालेलुया కదా. ఊరికే ఏమి ప్రయాసానికి ఏమి రాదు, ఏమి రాదు. అర్థమవుతుందా? మొన్న పోయిన వరల్డ్ కప్ లో పిచ్చిలే వరల్డ్ కప్ పోతే అందులో ఒకడు మన ఇండియన్ టీమ్ లో ఒక క్యాచ్ పెట్టాడు. క్యాచ్ పెట్టాడు, బార్డర్ లో క్యాచ్ పెట్టాడు, పెద్ద కాంట్రవర్షియల్ అయిపోయింది. ऐसा पकड़ के ऐसा पकड़ के ये बाउंड्री रहता, वो पकड़ के उसमें गिर जाए तो 6 हो जाते हैं, 6 पड़ता है. बड़ी सीट है, लेकिन बड़ी सीट ऐसा छोड़कर అటు కాలు పెట్టి మళ్ళీ ఇటు వచ్చి పట్టుకున్నాడు. దాంతో వరల్డ్ కప్ వచ్చింది తెలుసా ఇంకా ఉసే. तो उसको पूछा, ఆయన అడిగారు, अरे मस्त लकी పట్టుకున్నావు నువ్వు అని అడిగారు కదా. तू अचानक वो पकड़ गया, वो क्या वो पीएम साहब उसको बुलाया, पीएम పిలిచాడు వాళ్ళని తెలిసి, నువ్వు ఎట్లా పట్టుకున్నావు అని అడిగింది ప్రధానమంత్రి ఆయన్ని. अरे मस्त अचानक किस्मत बहुत अच्छा पकड़ गया. तो उन्होंने बोला, నేను అలా పట్టుకోవడానికి చాలా ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. హల్లెలూయా. నేను చాలా సార్లు నేను ప్రాక్టీస్ చేశాను అట్లా. అలాంటి బాల్లు చాలా వచ్చాయి, చాలా వేశారు. నేను उसको ప్రాక్టీస్ కియానే, అందుకోసం నేను దాన్ని పట్టగలిగానని చెప్పాడు కదా. ప్రాక్టీస్ చేయకుండా నై ఆతా కదా. ఏ ఉత్తర పట్టకోగానే రాలేదు అది. ప్రాక్టీస్ మెహనత్ కదా, అర్థమవుతుందా? మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రైజ్ రావాలి అంటే దునియా మే ప్రైజ్ ఆనా బోలే తో ఎత్తనా ప్రాక్టీస్ కన్నా, మరి స్వర్గ రాజ్యం కావాలి అని అంటే మిగతా ఇలా ఇష్టం ఉన్నట్టు చేస్తా, తందనం చేస్తా కదా, డాన్స్ చేస్తా కదా, కోయి తినము తాగము సుఖించుము చేస్తా, ప్రైజ్ కావాలా అని అన్నట్టు వస్తుందని नहीं आता, ऐसा नहीं आता కదా. दुनिया में प्राइज इतना मेहनत करे तो आते हैं. तो పరలోక రాజ్యం అని అంటే కాదు కదా, అది మనం విలువతో మనం కొనలేము కదా, అర్థమైంది కదా. మరి దానిని మనం పొందుకోవాలి అన్నదంటే మనం కూడా ఏమంటారు, ప్రయాస అనంటే ఇగో ఇదే. మరి దీన్ని ఏమంటారు, పవిత్రతము. కేవలము పవిత్రంగా ఉన్నటువంటి వారు మాత్రమే, పరిశుద్ధులైనటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అవునా కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఫంక్షన్లు చేస్తారు కదా, బడా ఫంక్షన్ కడితేనా కదా, పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఎట్లా ఇస్తారు ఫంక్షన్లలో కదా, చాలా గ్రాండ్ గా చేస్తారు. ఎవరంటే వాళ్ళు పోతారా? ఇప్పుడు నేను నాగేశ్వరుడు పంపితే లోపల పోలిస్తారా? అనిల్ అంబానీ ఉన్నాడు, అంబానీ ఫంక్షన్ కియా హై, మనం పోతాం అన్నట్టు మనం జాతీయ అది లోపల కూడా రానియడాడు కదా. అందరినీ రానియకుండా అయితే నువ్వు మనం ఎంత రన్నింగ్ అయినా సరే రన్నింగ్ మనకి, ఎందుకంటే మన హాలత్ అభివృద్ధి. నువ్వు ఎంత రన్నింగ్ అయి నడుచుకుంటా పోయినా కానీ అది రానియదు. నువ్వు అలా పోవాలి అని అంటే బెంజ్ కాదు, బిఎండబ్ల్యూ, అప్పుడు నీకు ఆ గేట్ ఓపెన్ చేస్తాడు నీకు కదా. సही है नहीं? ये दुनिया में फंक्शन को అన్ని చూస్తే మరి పరలోక రాజ్యానికి రావడానికి ఇంకెంత ఉంటుంది చెప్పండి, అవునా కదా. ఎవరికంటే అలాగే గేట్ నైన్ కాదు కదా.
सबको ऐसा नहीं बोलेगा ఎవరికి అనంటే కేవలము కదా ఎవరైతే పరిశుద్ధతను పట్టుకుంటారో जो पवित्रता को पकड़ते छोड़ते नहीं तो उसको ही और स्वर्ग राज्य का डोर खुला जाता है అర్థమవుతుందా లేకపోతే ఎవ్వరికి కూడా తెలియదు ఎవ్వరు కూడా ఓపెన్ కాదు అందుకోసం మనకు వాక్యంలో ఉంది కదా ప్రభువా ప్రభువా అని పిలుచుకున్న దేవుడు ప్రభువా ప్రభువా అన్నాడు నాకు దేవుడు డోర్ ఓపెన్ చేయి అన్నాడు అంటే దేవుడు तो प्रभु ने कहते हैं देखो पता नहीं तुम्हारा नाम क्या है बोलेगा అనమంటారు ఏమంటారు తెలుసా నువ్వెవరు నాకు తెలియదు అన్నాడు నువ్వు నాకు ఎవరు తెలియదు అని అంటే ఇక అంతకంటే డేంజర్ లేదు ఇక ఈ లోకంలో అంతకంటే డేంజర్ ఇంకా ఏం లేదే లేదు అయిపోయింది కదా బోధకి మనుషులు ఎవ్వరు నాకు తెలియదు అనకపోయినా దేవుడు మాత్రము కదా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవరికి తెలియకపోయినా సరే కానీ మనం ఎవరికి తెలిసి ఉండాలి దేవునికి తెలిసి ఉండాలి అవునా కదా किसी को हमने पता होता या नहीं होता लेकिन प्रभु को हमने पता बोला जब प्रभु हमारे को देखते ना तो बोलना तुम्हारा नाम ये है बोल के बोल अट्लయితే మనం బతికిపోయినట్టే కదా జిందగీ బచ్ గయే రైట్ రైట్ ఇప్పుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటి పవిత్రత మతలం క్యా హై పవిత్రత ఇప్పుడు ఎప్పుడైనా ఈ పదాన్ని మనం విని ఉంటాం కదా త్రికరణ శుద్ధి తెలుసా త్రికరణ శుద్ధి త్రికరణ ఓకేనా త్రికరణ శుద్ధి అని అంటే ప్రాణము ఆత్మ శరీరం అంతే కదా శరీరము ప్రాణము ఆత్మ అర్థమవుతుందా శరీరాన్ని ఆత్మను పట్టి కలిపేది ప్రాణం అర్థమవుతుందా మీకు शरीर और आत्मा दोनों को ये क्या बोलते हैं वो मिलाते हैं प्राण प्राण అందుకోసమని చచ్చిపోతా ఉంటాం కదా जब मच्छा देना అప్పుడు నిలమిలాడే ఆత్మ కాదు ప్రాణం ఈ ప్రాణం ఏం చేస్తుంది తెలుసా ఆ రెండింటిని ఇట పెట్టి దాన్ని బట్టి నిర్ణయం చేసేస్తుంది అది ప్రాణం అయింది అని అంటారు ప్రాణం పోయింది శరీరం అలాగే ఆత్మ అలాగే అర్థమవుతుందా అందుకోసం ఆత్మ పోయింది అన్నారు ప్రాణం పోయింది అన్నట్టు ప్రాణము అనేది మనకు దెబ్బతలిగేది కడుపులో నొప్పి వచ్చింది ఈడ నొప్పి వచ్చింది ఆడ నొప్పి వచ్చింది అనేది శరీరంలో ఎందుకు శరీరములో నొప్పిని బయటకు చెప్పేది ప్రాణం తెలుసా ప్రాణం ఆ నొప్పి బాగా తట్టుకొని ఇప్పుడు ఆత్మీయతకి పోతారు బాగా నొప్పి వస్తే ఏమంటాడు ప్రాణం పోతుందని అంటారు కదా ప్రాణం చలే జారే పోతేనా ఇంకా అసలు నిజంగా నొప్పి ఎక్కడ వచ్చింది శరీరానికి వచ్చింది హార్ట్ కాదు శరీరకాయ మనం అనేదేమో ప్రాణము కదా ఆ నొప్పి ఎక్కువ ప్రాణం పోతుంది సో అది లింక్ ఎప్పుడు ఆత్మ అనేటువంటిది శరీరం నుండి అలాగైపోతుంది ప్రాణము పోయింది ప్రాణము అనేటువంటిది అన్నిటికీ ఉంటుంది సబ్బులు అవుతారు జాగ్రత్త ఉంది ప్రాణం అవుతారు ఆత్మలో కూడా ప్రాణం ఉంటుంది ప్రాణం అనే పని కోసం కుక్కను కొడితే ఇంకో అన్నట్టు ఎందుకు దాని ప్రాణం ఉన్నది దానికి అర్థమవుతుందా उसको भी प्राण है అది కూడా వెళ్ళాలనుకుంటుంది దాని ప్రాణం కదా కోడి కట్ చేస్తారు కదా కదా मुर्गे को काटते ना मुर्गे को काटते वो मछली को काटते కదా మనం అసలు మనిషి కదా మేకను కోస్తారు కదా అసలు మనిషి అసలు మాట చెప్పాలంటే మనిషి మనసు మంచిది కాదు నిజంగా మనం మటన్ కాదు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ क्या करते उसको काटते కదా కొంతమంది ఏమో కోసేది చూడరు కదా कई लोग काटने को नहीं देखते लेकिन खाते కదా కోసినప్పుడు చూడరు అని అంటారు కాస్తే అయితే బిర్యానీ కాదే కదా కోస్తేనే వచ్చింది అది కోయడంటే కష్టము బాగా పోతుందా నై देखते బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అసలు మనిషి జీవితం అంతా కూడా కాంట్రవర్షియల్ అంటే తేడా
ఏమన్నా త్రికరణ శుద్ధి అని అంటే ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడు. అర్థమైందా? ఈ మూడు ఒకటి లింక్. అర్థమైందా? ఒకటి లింక్ కదా. ఇప్పుడు అబద్ధం ఆడతాం. అబద్ధం ఎక్కడి నుంచి ఆడతాము? నోటితో ఆడతాం, శరీరంతో. కానీ అబద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆలోచన నుండి వచ్చింది కదా. అర్థమైందా? సోస్తే. అర్థమైందా? ఇప్పుడు मैं बोलते ना ए क्या करते क्यों అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ కొట్టద్దు నన్ను, ఓకేనా? నన్ను కొట్టొద్దు అని అన్నంటే నేను అబద్ధం ఆడాలి. ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయి. సోప్ మిల్కే క్యా బోల్తే జూడ్ బోల్తే. కాబట్టి పాపంలో ఇవన్నీ కలిసి వస్తాయి. ఆదాము అవ్వ పండు తిన్నారు, ఇదంతా చెప్తే చాలా పతంగా ఉంటుంది ఇదంతా. కానీ ఒకటి ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ త్రికరణ శుద్ధి అనేటువంటిది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే ఆలోచన లేకపోతే సోస్తే హే ఉస్మే పవిత్రత, జో బోల్తే హే ఉస్మే పవిత్రత. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ విషయంలో ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడో దానిని మనము చేయటమే పరిశుద్ధమైనటువంటి జీవితం. అది అర్థమవుతుందా? అని అన్నాడు, ఓకేనా? దేవుడు అనేకమైనటువంటి ఏమంటారు, అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అర్థమవుతుందా? ఆజ్ఞలు. అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనము పాపం చేస్తాం, అలా చేయకుండా ఉండటము. సో ఇవన్నీ కూడా అర్థమవుతుందా? సో పరిశుద్ధత అనేటువంటిది ఒక్క మాటలో మనం చెప్పేటువంటిది కాదు. ఏ తానే పవిత్రత పూరా బోల్నేకున్నాయి అట కదా, ఒక్క మాట చెప్పడానికి రాదు. కానీ ఏదేమైనా మనము పరిశుద్ధతను మనం ఏం చేయాలి? దాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. పవిత్రత భావనే గట్టిగా పట్టాలి. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవ్వరు కూడా దేవుడి దగ్గరికి పోలేరు. విశ్వాస యొక్క పునాది పరిశుద్ధత కదా, పవిత్రత కదా. అన్నింటిలో కూడా మాటలో కదా, మన ప్రవర్తనలో, వాటన్నిటిలో కూడా మనం చేసేటువంటి కదా, మన క్రియ जो काम करते हैं काम में కదా, ప్రతి దానిలో కూడా మనం చూపెట్టేటువంటిదే పవిత్రత. అది లేకుండా మనం ప్రభువును చూడలేము. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని మనము పట్టుకోవాలి కదా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ అబద్ధం ఆడతలేదా, వీళ్ళ అబద్ధం ఆడతలేదా, ఆడి చెప్తలేడా, ఏడి చెప్తలేడా, అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తా కదా. అర్థమవుతుందా? ఎసబోతే అంటే వాళ్ళు ఇసబెట్టేసింది దాన్ని, ఉన్నోనే उसको छोड़ दिया కదా. ఇక మనం కూడా ఇడిచిపెట్టాలంటే మనం కూడా ఇడిచిపెట్టేసుకోవచ్చు. అనలేం లేదు, ఇడిచిపెట్టుంటే కష్టం ఏం కాదు కదా. అదే కదా, తోటో పోసుకుంటని మనం మీరు వాటి రాలేదు అది చేస్తారు కదా. ఓనే కడితే మైబీ కడితే క్యా హై కదా. రాహుల్ పీతే మైబీ పీతే, రాయ్ సాహెబ్ పీతే మైబీ పీతే కదా. ऐसा नहीं, అర్థమవుతుందా? అంటే అందరు చేస్తున్నారు, అందరు లోకం అంతా చేస్తా ఉంది. సో అవి కడితే ఉస్మైకే ఇక అనలేమున్నది, ఇంకా మనం చేసేది ఏం లేదు ఇక. అర్థమైందా? సో అదే అన్నది. సో జో కదా కదా. అందుకోసమని ఒక రెండు బొమ్మలు చూపిస్తాయి కదా. ఒకటేమో ఒక బొమ్మలనేమో ఒక బొమ్మ, ఒక రెండు రోడ్లు ఉంటాయి, దో రస్తే అయితే కదా, రెండు మార్గాలు అంటే ప్రభు కూడా అదే చెప్పింది కదా, రెండు మార్గాలు, దో మార్గ కదా. ఒక దాని మీద జనాలు కుప్పలుగా పోతా ఉంటారు. వాళ్ళు ఇళ్ళ పడతారు, నరకంలో పడతారు, నరకని. పరిశుద్ధత అనేటువంటి మార్గంలో అనుకోడు కనిపిస్తుంది కదా. వీళ్ళు ఎక్కడికి పోతారు కదా. దాన్ని ఏమన్నారంటే ఇరుకు మార్గం అన్నారు. ఇరుకు మతలం बहुत छोटा सा रास्ता, बहुत बड़ा सा रास्ता में बहुत जाते नरक जाते. ఇరుకు మార్గంలో ప్రవేశించ చూడి అని రాయబడి. అదే వాళ్ళే దేవుని రాజ్యాలకు పోతారు, అందరు దేవుని రాజ్యంలో పోరు. అర్థమైందా? సో నేను జాతా అంటే రైతాత సో కదా, అందరు పోతారు. అది వాక్యంలో కూడా లేదని. ఇరుకు మార్గం ఎవరు పోతారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి పోతారు. तो पहला क्या हम नहीं छोड़ना, पवित्रता नहीं छोड़ना. రెండోది दूसरा
क्या नहीं छोड़ना। दूसरा है ఆరాధన. చెప్పండి ఏంటిది? ఆరాధన. తెలిసిపెట్టారు ఆరాధన చూడనని. చూడండి ఒకసారి యోబు గ్రంథములో ఈ మాట మనందరికీ తెలుసు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనములో ఆయన కేవలము కోల్పోవడం మాత్రమే కాదు. యోబు పుస్తక అధ్యాయ 1 వచనం 21 కదా. యోబు గ్రంథము 1వ అధ్యాయము యోబు పుస్తక 1వ అధ్యాయం ఏదో కోల్పోయిండు అయిపోయింది అయ్యో అనేది కాదు. ఇంకే ఏమన్నారు తెలుసా యోబు అక్కడ 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ చివరి లైన్ లో రాయబడింది. యోబు పుస్తక అధ్యాయ 1 వచనం 21. చూడండి అక్కడ ఏమని రాయబడింది తెలుసా? ఈ మాట అండర్లైన్ ఉండాలి. అదేంటంటే యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని పోతే ప్రభు का स्तुति करते बोलेगा हालेलुया हालेलुया కదా కదా. అందరం కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అంటాం కదా. హల్లెలూయా అంటామా అనమా? ఎప్పుడు అంటాం హల్లెలూయా తెలుసా? సబ్ జబ్ कहते हैं हालेलुया सब ठीक है కదా. सब ठीक है तो बोलते हैं हालेलुया. पहला तारीख आते 1 तारीख को आते కదా तो बहुत खुशी हालेलुया बोलते हैं కదా. 1 2 3 1 तारीख 2 तारीख 3 तारीख 5 तारीख तक हालेलुया ఉంటుంది కదా. 5 तारीख तक हालेलुया रहता क्योंकि तनका आते ना वो 1 2 3 5 6 तो खत्म हो जाते डल हो जाते. ఇక 20 22 25 27 मस्त कष्टदिगा बहुत तकलीफ हो जाती. तो 1 तारीख होता तो हालेलुया आते. देव की स्तोत्र అవునా కదా. అక్కడ జాన్ ఫౌండేషన్లో 1 2 నేను తప్ప బైబిల్ కాలేజ్ టీచర్లు తప్ప ఓకేనా తప్ప నాకు తెలిసి అయితే మనదేం లేదు. మన అంతా ఎప్పుడు కూడా హ్యాపీయే. ఎందుకంటే టీచర్ కొంచెమే కదా వచ్చిన రాకపోయినా పర్లేదు అని పక్కిన వాళ్ళు ఆవు అని చూస్తూ ఉంటుంది. ఆవు ఏ తారీఖు आता तो बहुत ऐसा इंतजार करते हैं. तो बोलते हैं हालेलुया సాక్ష్యాలు చెప్తారు దేవుడు చేసిండు అని చేసిండు. सब ठीक होता होता हालेलुया కదా. చూడండి యోబు యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయెను అని ఆగిపోచాడు కదా. యోబు बहुत साल पहले प्रभु का भक्त था विश्वासी. అన్ని కోల్పోయాడు. सब नष्ट हो गया కదా. सब बहुत मुसीबत हो गए. ఎంత నష్టం వచ్చింది అనంటే యోబు జీవితంలో కదా. యోబును మనము మంచి మాదిరిగా మనం తీసుకోవచ్చు కదా. యోబు గురించి మనం చదివితే చాలా సంగతులు మనకు అక్కడ అర్థమవుతాయి. యోబు అన్ని కోల్పోయాడు. సో అన్ని పోయాడు కానీ ఆరాధనను మాత్రము ఇడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆరాధనను ఇడిచిపెట్టలేదు కదా. ఆరాధనను మాత్రము ఇడిచిపెట్టలేదు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆరాధనను విడిచిపెట్టారు. ఆరాధనకు చూడండి ఆరాధన కన్నా ప్రభువును మనం ఆరాధించాలి కదా. ఎట్లా ఉందా మనం ఆరాధించాలి. అందుకోసమైన పాట ఉంది కదా ఆరాధన చేతును అన్ని వేళలా కదా ఆత్మతో సత్యముతో కదా. आत्मा से और सच्चे से हमने प्रभु को आराधना करना. सो ठीक है या ठीक नहीं है तो फिर भी हमने आराधना करना. हालेलुया కదా. ఆ పాట కూడా మనం చూస్తున్నాం కదా. ఏ పాట అది?